నమస్కారం శివాజీ గారు. నమస్తే అంజిబాబు. సో ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఫెస్టివల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అంజిబాబు, నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో మంచి హిట్ కొట్టారు. #90s. యా, ఇది అందరి కథ. #90s అనేది అందరి కథ. ప్రతి ఒక్కరి జీవితం కనిపిస్తుంది అందులో. అంజిబాబు ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ 2 రాష్ట్రాలు కలిపి నాకు తెలిసి టీచర్లు లక్షల్లో ఉంటారు. టీచర్స్ ఒక గ్రూప్గా పెట్టేసి ఇది చూడండి అని ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది అందరికీ తెలుసు, కానీ మెమరీస్ని వెనక్కి తీసుకోవటం అది నిజమైన వెల్త్. నీ సంపాదన ఏంటంటే నీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నీ కళ్ళ ముందుకు వస్తే ఒకసారి నువ్వు నెమరేసుకుంటే ఎంత అద్భుతంగానూ ఉంటుంది మామూలు నిజ జీవితంలో. కరెక్ట్. అలా ఇంకోటి 90s అనేది మీరు అనుభవించిన పీరియడే. అదే నేను చెప్తున్నా. ఆ టైంలో పుట్టిన కిడ్స్, ఆ టైంలో కాలేజీకి పోయిన కిడ్స్ ఏంటి మాలాంటి వాళ్ళు. 90sలో నాది 90లో డిగ్రీ అయిపోయింది. వాళ్ళందరి జీవితం కలిపితే #90s. డబ్బు అనేది నాకు తెలిసి అవసరమే తప్ప ఇవాళ డబ్బు అనేదే ముఖ్యమనే పద్ధతి నుంచి ఒకసారి ఈ సిరీస్ చూస్తే మనల్ని మనం అర్థం చేసుకుంటే మళ్ళీ బంధువులను ఎలా కలుపుకోవాలి, మన మేనమామలు ఎలా ఉండేవాళ్ళు మనతో చిన్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన అనుభవాలు ఏంటి. వండర్ఫుల్. ఏం రాసుకున్నాడు అబ్బాయి. కాదు అసలు ఇంత మంచి సినిమా, ఇంత మంచి సబ్జెక్ట్ని థియేటర్లో మీరు రిలీజ్ చేయకుండా దీంట్లో ఇచ్చారనేది కొంతమంది అభిప్రాయం ఉండొచ్చు, కాదని. కానీ ఇవాళ ఓపెనింగ్ ఎంత వచ్చేది చెప్పు. #90s అని పెడితే శివాజీని పెట్టి, వాసుకిని పెట్టి, పైగా శివాజీ 10 ఏళ్ళు గ్యాప్ తీసుకుని 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తే థియేటర్కి ఎవడు వస్తాడు అంటే బిగ్ బాస్ ఉందిగా కొంచెం. బిగ్ బాస్ ఇప్పుడుంది, బిగ్ బాస్ ముందు కదా ఇది షూటింగ్ చేసింది. కానీ రిలీజ్ ఆ టైంకి వచ్చింది కాబట్టి వచ్చింది. అయినా కానీ ఓకే ఓకే ఇప్పుడు చేస్తే మళ్ళీ వస్తారు స్టూడెంట్స్, ఓకే గ్యారెంటీగా వస్తారు. ఓకే మేబీ చేస్తారేమో, ఎందుకంటే అది ఈటీవీ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు చేస్తారు. మనం టెన్షన్ పడాల్సిన పనిలే. ఈ సిరీస్లో టీచర్స్కి సంబంధించి మీరు చెప్పింది ఒకటి ఉంది చూసారా, అది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే బాగుండు. సిరీస్ చూడాలి మరి నువ్వు. అప్పుడు అది సిరీస్ మొత్తం చూస్తే మీరు క్లిప్పింగ్స్ కాదు ఎంత ఎక్స్టెన్షన్ ఉంది. అసలు ఎవరిని స్కూళ్ళ మీద, ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా లేదు. అదే చెప్తున్నా, ఎండ్ చాలా గొప్పగా ఉంటుంది. ఓకే ఓకే గవర్నమెంట్ స్కూల్ ఆల్వేస్ ఏ గవర్నమెంట్ స్కూల్, అంతే. దాని స్టాండర్డ్స్ వేరే. మనకైన ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏంటి, వీళ్ళందరూ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఆ స్టాండర్డ్స్ ఎక్కడ రావు అంతే. మరి కానీ ఒక చిన్నది ఇక్కడ, మీరు ఎప్పుడు రెగ్యులర్గా కొన్ని యాక్టివిటీస్లో సొసైటీ గురించి ప్రతి సందర్భంలో కొన్ని మాట్లాడుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు చేసిన సిరీస్ కూడా అలాంటిదే. ఎల్కేజీ యూకేజీ ప్రైమరీకి సంబంధించి లక్షల్లో తీసుకుంటున్నారు ఫీజులు. అట్లా చూసుకుంటున్నారు. ఓకే, బాగుంది. నేనేమంటానంటే, కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఇలా లేదు. కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అవును. వ్యవస్థలో ఏంటంటే ప్రపంచీకరణ అయినప్పుడు ప్రపంచ దేశాలతో పాటు పోటీ పడాలంటే పిల్లలకి కొంచెం ముందు నుంచే జ్ఞానం నేర్పితే బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి తల్లిదండ్రులు కూడా ఏంటంటే అసలు దాని కోర్ వాల్యూ ఏంటో తెలుసుకోకుండా ఏలమేరైపోద్ది మన దేశంలో. ఏదైనా సరే ఫోన్ వచ్చిందంటే మొత్తం ఫోన్ల మీదనే ఉంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నీకు మొత్తం ప్రతి ఊరు పిల్లల పని మానేశారు. మొత్తం యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోవటం ఎట్లాగా, దీని నుంచి ఎలా డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా అసలు ఏమి ఒక క్లారిటీ, ఒక లెక్క ఇదేం లేదు. పక్కోళ్ళు చేర్చారు, మనం కూడా చేరుద్దాం. ఎందుకు ఏమిటనేది అదే నేను అంటున్నాను. సిస్టంలో చాలా కరెక్షన్స్ జరగాల్సింది, జరగకపోవటం వల్లనే వాళ్ళు లక్షలు వసూలు చేయగలుగుతున్నారు. వాళ్ళననేం ప్రయోజనం? ప్రభుత్వాలకు అజమాయిషీ ఉండాలా? ఆంధ్రాలో తీసుకుంటే నాడు నేడు చెప్పుకోవచ్చు కదా, ఎందుకంటే ట్యాబులు కావచ్చు, నాకు తెలియదురా డిజిటల్. నాకు అస్సలు ప్రామిస్గా అక్కడ ఏం జరిగింది, ఆ నాడు నేడు వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నాకు వాటి మీద పూర్తి అవగాహన విషయంలో ఎస్పెషల్లీ. నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అవును. ప్రతి గవర్నమెంట్లో ఏదో ఒక మంచి జరుగుతుంది, అలాగే దుర్మార్గాలు జరుగుతాయి. నువ్వు అన్నట్టు ఆ నాడు నేడులో మంచి జరిగితే సంతోషం. ఓకే, డెఫినెట్గా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా దాని మీద కూడా చాలా చర్చ జరిగింది.
ఎందుకు ప్రభుత్వం నేనేమంటానంటే ఈ ఇంగ్లీష్ మీద తెలుగు మీద జరిగే చర్చలన్నీ కూడా రాజకీయ అవసరాల కోసమే కానీ నిజం కాదు. ఓకే ఓకే ఓకే. మరి మన 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 వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుని సైంటిస్టులు అయిన వాళ్ళు లేరా? వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదా? ఓకే ఓకే ఓకే. ప్రధానమంత్రులు కావట్లేదా? ముఖ్యమంత్రులు కావట్లేదా? ఇదే జిల్లా పరిషత్ స్కూల్, ఇదే నాలెడ్జ్. ఇంగ్లీష్ అనేది రోజు 10 మంది మనకు భాష రాకపోయినా, ఇప్పుడు అమెరికాలో రూరల్ ఏరియాలకు పోతే వాళ్ళకి సెల్ ఫోన్ చూడటం కూడా రాదు. నేను విట్నెస్, నేను నా భార్య ఇద్దరం అరిజోనా వెళ్ళినప్పుడు వెగస్ వెళ్ళాం. ఆ ట్రావెలింగ్లో సెల్ ఫోన్ చూస్తుంటే మా ఫోను పక్కన ఉన్న సీట్లో వాళ్ళు బస్సులో ఫోన్ గురించి అడిగారు, కాస్ట్ గురించి అడిగారు, ఎంత అయింది ఏంటి. ఇది నేను చెప్పేది 2017. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అంతా మనలోనే ఉంది, సమాజంలో మనుషులు ప్రజల్లోనే ఉంది తప్పితే. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుందంట. తోలేవాడు ఈజీగా ఉంటే ఏంటి పట్టించుకోకుండా దాన్ని అలాగే నడుస్తుంది. అలాగే ఇక్కడ రౌతు ప్రజలు, గుర్రం ప్రభుత్వం. అంతేగాని తప్పు ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ఉండదు. తప్పు నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలదే తప్పు. ఆలోచన జ్ఞానం లేదా? ప్రతి వాడింట్లో సెల్ ఫోన్ ఉంది, ప్రతి వాడింట్లో ఫోన్, మన టీవీలు ఉన్నాయి, స్మార్ట్ టీవీలు ఉన్నాయి. మీరు తెలుసుకోలేనిది ఏంటి? ఇక్కడే ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఇది మారిన రోజు మొత్తం మారుద్ది వ్యవస్థ. స్కూలింగ్ వ్యవస్థ కూడా మారుద్ది. పిల్లలకి ఆటలు ఎక్కడున్నాయి అంజిబాబు? ఆటలు ఎక్కడున్నాయి? అందులో చెప్తాడు. ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ అప్పటికి మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కాలేదు? అసలు లేదు, బిగ్ బాస్ నాకు రాలా అప్పటికి. మీ రియాక్షన్ ఏంటి అసలు? దీని మీద అంత హోప్స్ ఉన్నాయా? ఆ అబ్బాయి ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తా వెళ్తుంటే ఈడెక్కడన్నా దారి తప్పుతాడా దేవుడు అని మొక్కున్నా. ఎక్కడా లేదయ్యా, ఒక్కటే సిట్టింగ్, ఒక్క కరెక్షన్ లేదు. అది అట్లా ఉంది, ఏమీ లేదు. ఇది నేను ఈటీవీ విన్ అయితే వాళ్ళ జీవితంలో ఈనాడు కాంపౌండ్లో సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసినటువంటి ఒక కథ అంట. వాళ్ళే చెప్తున్నారు. గుడ్. ఇది అందరి కదబ్బా. అవునవును, కనెక్ట్ అయింది. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొన్ని ఉంటాయి, వాటిని తిరిగి నెమరేసుకోవాలంటే ఊరికే మనం నలుగురం కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటాం. అరే ఆ రోజు మనం స్కూల్ కాడపోయినప్పుడు ఆడు పందెం పెట్టుకొని, మనతో పాటు పందెం పెట్టుకొని బర్రె మీద ఎక్కాడు, పడితే ఏడ పగిలింది వాడికి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటాం. ఆ మాట్లాడుకునే నీ మెమరీస్ అన్నీ మీ కెమెరామెన్ అంటున్నాడుగా, రచ్చరవేను మీ ముందు మెసేజ్ అన్న, నేను నా చెల్లె నా తమ్ముడు అందరం, మేము మా నాయన అందరూ కనపడ్డారు. అది ఒక విజువల్గా వస్తే ఆ ఫీస్ట్ ఎలా ఉంటుంది? అదే #90s. ఒక రకంగా ఏంటి, మీరు త్యాగం చేశారా మీ ప్రైజ్ని? లేదు పల్లవి ప్రశాంత్కి నేను అనిపిస్తుంది అట్లా. నేను త్యాగమూర్తిని కాదు. నేను మళ్ళీ అది ఏదో వాడి మీద నేను త్యాగం చేస్తే వాడికి వచ్చిందంటే వాడు ఏం కష్టం చేయనట్టు అవుద్ది. అది కరెక్ట్ కాదు. ఇది గేమ్ షో. ఈ గేమ్ షోలో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ప్రజల నిర్ణయం ప్రకారం జరుగుద్ది. ఆ నిర్ణయంలో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ అమర్ వచ్చాడు, థర్డ్ నేను వచ్చాను. ఇంత మాత్రమే మాట్లాడుకోవాలి దాని గురించి. ఎందుకంటే అది మధ్యలో ఎవరన్నా మ్యానిపులేట్ చేశారా, లేదంటే ఏమన్నా జరిగిందా, ఇవన్నీ నాట్ మ్యాటర్స్. ఎందుకంటే ఆ షో వీటన్నిటికంటే గొప్పది. అంత అద్భుతమైన షో ఎక్కడా లేదు. నా జీవితంలో బతుకున్నంతకాలం ఆ షోని ప్రమోట్ చేస్తూనే ఉంటా. అది ఒక జీవిత పాఠశాల. ఇప్పుడు మా పల్లవి ప్రశాంత్ విన్నింగ్లో మీ పాత్ర ఎంతవరకు అని అంటే ఏం చెప్తారు? చాలా వరకు కూడా గేమ్ వరకు మొత్తం నేను కొంతమందిని తీసుకుంటే నేను వెనకాల ఒక మోటివేషనే ఉంటుంది. కానీ నేను వాళ్ళ గేమ్ అంతా వాళ్ళు ఆడారు, అది సరిపోద్ది కదా. అది నా అలవాటు. అది నేను ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా కానీ నా గెలుపు కోసం నేను ఆడతాను. కానీ పక్కవాడు ఓడిపోవాలని నేను గెలవాలని నేను ఎప్పుడు ఆడలే. ఏ ఆట అయినా సరే, అది సినిమా ఆట అయినా, ఇంకో ఆట అయినా, ఏ ఆట అయినా సరే, నా జీవితంలో నాతో పాటు నలుగురు రావాలా. నేను ఒక్కడనే కాదు. నేను ప్రైజ్ గెలుస్తా అబ్బా, నేను ప్రైజ్ గెలుస్తా. ప్రశాంత్ గారిని పట్టించుకోను, యావర్ గారిని పట్టించుకోను. అందరిలాగా నేను ఒక్కడనే గేమ్ ఒక్కడనే పోయా. నా గేమ్ నేను ఆడేసి ఎవడు ఎట్లా పోతే నాకెందుకు, సంకనాకపోతే నాకెందుకు అనే సిస్టమ్ నా దగ్గర లేదు. ఇదే కాదు, ఏ ఆటలోనైనా సరే జీవితంలో రియాలిటీ షో నేనంతే.
నిజంగా వాడు ఆడుతున్నట్టు వాడిని ఎంకరేజ్ చేస్తే ఏం పోద్దబ్బా, ఉండేది. వాడిని ఎంకరేజ్ చేస్తే ఏం పోద్ది, అవును. వాడు కామన్ మ్యాన్. అసలు మీరు ముందే ఊహించారా ఏది మొక్క పట్టుకుని రాగానే ఫ్లో నేచర్ మనతో అనిపిస్తుంది. అంటే అది అంటే వాడు అక్కడ రాగానే కొంచెం ఏంది మొక్క పట్టుకొచ్చావంటే ఎక్కడన్నా వాడు హట్ అవుతాడేమో, ఇదేంది వీళ్ళు ఇట్ట మాడుతున్నాడు మనోడు తేజ, అవునవును, ఏంది మొక్క తీసుకొని వచ్చేవి లోపలికి, మరి వెళ్ళేటప్పుడు అంటే మొక్కతో పాటు ఒక పూడు తీసుకెళ్తాడు అని వచ్చింది. అవును, అవును, నేచర్ చెప్తుంది. నాకు నేను వాంటెడ్గా మాట్లాడాల, వచ్చింది నా నోట్లో నుంచి అలాగా, అంతే. ఓకే ఓకే. నా పద్ధతి ఒకటే అంజి బాబు, నువ్వు బతుకుతున్నావు, ఒక్కడే బతకలేవు సమాజంలో. చుట్టూ సమాజం ఫ్లరిష్ అయితేనే నువ్వు బాగుంటావు. కరెక్ట్. నేనది మాటలు మీడియాలో చెప్పడం కాదు, నేను నా నేచర్ ఏంటనేది యావత్ తెలుగు రాష్ట్రాలు యావత్తు చూసినాయి. నేను శివాజీగా ఉన్నప్పుడంతే, శివన్నగా మారినా అంతే. శివన్న అని అంటే ఓన్ చేసుకున్నారంటే ఈ శివాజీ క్యారెక్టర్ అప్పుడు కొత్తగా క్రియేట్ అయితే అయ్యేది కాదు. శివాజీ బిగినింగ్ నుంచి అంతే. కాకపోతే ఏంటంటే మన టైం వచ్చే వరకు మన గురించి తెలియటానికి టైం పడుతుంది. ఆ టైం వచ్చింది కాబట్టి నా అసలు రంగు జనం చూశారు కాబట్టి వాళ్ళకి నచ్చింది కాబట్టి శివన్న అన్న, ఇంకా ఏం పేర్లు వచ్చినా, రకరకాల పేర్లు వచ్చినా, చాణక్య అని వచ్చింది, ఇంకేంటో సోఫాజీ అని వచ్చింది, సోఫాలో కూర్చొని ఇల్లు మొత్తాన్ని నడుపుతుంటాడని, అక్కడ గాడ్ ఫాదర్ అని. ఇప్పటికీ తగ్గలేదా హ్యాండ్ది? తగ్గల నైట్ పడుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఉంది. ఓకే, ఫిజియోకి వెళ్తున్నా, మరి ఎప్పుడు తగ్గుద్దో తెలియదు. ఓకే. ఇప్పుడు ఓకే, బయట ప్రపంచానికి వీళ్ళు శివాజీ కొంచెం యాంటీగా ఉన్నారనిపించింది అనుకుందాం అండి. ఇప్పుడు మీకు చూపించని ఏవైతే ఉన్నాయో అన్ని ఎడిట్లో కొన్ని వెళ్ళిపోతా ఉంటాయి, చాలా వెళ్తాయి. మీరు చూసే ఎపిసోడ్లో మరి 1 hour వస్తుందంటే 22 hours వెళ్ళిపోతుంది కదా, 23 hours కన్ఫర్మ్డ్గా. సో మీకు అనిపించింది ఏంది ఓవరాల్ ఆ హౌస్లో ఉన్నంతసేపు ఎండ్ వరకు ఈ ప్లేయర్ వీళ్ళు ఈ విధంగా ఆడటం నాకు నచ్చలేదు అన్న క్వాలిటీస్లో చూసుకుంటే? పేర్లు అనవసరం, మీరు నాకు నచ్చలేదు అన్నది మీకు క్లారిటీగా నేను చూపించాను అక్కడ. పేర్లు అనవసరం. నాకు నచ్చలేదంటే నేను అనేది మనుషులు నచ్చకపోవటం కాదు, ఆడే విధానం బాగాలేదు అనేది నా అభిప్రాయం. అంతవరకే కానీ మనుషులు నచ్చలేదు. మనిషి నచ్చకపోతే అసలు అన్ని రోజులు ఎట్లా ఉంటాం అబ్బా, అన్ని రోజులు ఉండలేము. కాకపోతే మనుషులు గుణగణాలు మారుతూ ఉంటాయి కానీ మనుషులు అందరం మనుషులే కదా. నాకు నచ్చని అంశాలు ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నీ తమ్ముని నాకు నచ్చలా, నువ్వేమనుకుంటావు, నువ్వు చెప్పిందే కదా అని. కాకపోతే దాన్ని పోర్ట్రే చేసే విధానం వేరే ఉంటుంది. ఓకే, స్ట్రైకింగ్ కోసం అంటే ఒకసారి చూడాలి అనే పద్ధతిలో నువ్వు అనుకుంటావు. సో ఇట్లాంటి అభిప్రాయ భేదాలు ఉంటాయి, అంతేగాని నచ్చకపోవడానికి నాకైతే ఏం లేదు. నాకు ఇప్పుడు ఏదైతే మీరు చూసిన స్పా అనే బ్యాచ్ ఉందో నాకు నచ్చకపోవటం ఏం లేదు, ఆడే పద్ధతి కరెక్ట్ కాదని అంతే. వాళ్ళు మనుషులే, వాళ్ళు మనలాగానే కష్టపడి ఆర్టిస్టులు అయ్యారు, మనలాగానే ముందుకు పోతున్నారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన టైంకి మీకేమనిపించింది? అసలు యాక్చువల్గా అది శివాజీకి అట్లాంటి వాళ్ళకి రావాలి, ఎందుకు ఇట్లా ఇచ్చారని కూడా కొన్ని రకరకాల పోస్టులు వైరల్ అయినాయి ఆ టైంలో. అవుతాయి. సి అంటే ఇప్పుడు నీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, నీ ఛానల్ ఎలా నడపాలో, వాళ్ళకు కూడా స్ట్రాటజీ ఉంటుందిగా. ఒక్కోసారి దెబ్బతింటాయి. తను తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో బయటకు వచ్చిన తర్వాత అదంతా రాంగ్. లోపల ఉన్నాం కదా, ఎట్లా తెలుసు అసలు నువ్వు ఇలా చేయాలి ఎలా తెలుసు? అది కదా బయట. ఓకే, బయట ఇట్లా మన గురించి బాగా ఇది అవ్వాలి, ఇవన్నీ వాడు ఎలా స్ట్రాటజీ చేయగలడు? చేయలేడు, వాడు బ్యాడ్ లక్ అంతే. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది మాట, 10 మందివి మనకు ఎవరికి లైసెన్స్ లేవు, రోడ్డు మీద బైక్ తోలుతా మన 10 మందికి లైసెన్స్ లేవు. కర్మగాలి నేను దొరికా, నీకు లేవు లైసెన్సులు, నేను దొరికా అంటే అదంతే. కర్మ. అంత పెద్ద సక్సెస్ నిజంగా ఒక కామన్ మ్యాన్కి అంత పెద్ద సక్సెస్ రావటం అంటే చిన్న విషయం కాదు. మరి అటువంటిప్పుడే అంటే ఇదే నేర్పుతుంది కర్మ. సంతోషం అనేది శాశ్వతం కాదు. నేనున్నాను అని చెప్పడానికే ప్రకృతి ఆ రోజు జరిగిన సంఘటన. నేను ఎప్పుడు అది బిలీవ్ చేస్తాను. ఒక భయంకరమైన ఆనందం వెనకాల ఒక చిన్న విషాదం కూడా వెనకాల మనం వెంటాడుతుంటుంది. అద్భుతంగా అందరు ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక యాక్సిడెంట్ అవుద్ది, ఎంతో ఆనందంగా వెళ్తుంటారు. కర్మ. సో కాబట్టి ఏంటంటే ఏదైనా సరే అతిగా వెళ్ళొద్దు. ఏమో రేపు వాడి ఫ్యూచర్కి ఇది చిన్న భగవంతుడు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది మంచిగా అది మంచిగా బేసిక్గా అబ్బాయి అట్లాంటి కాదు. అదే నాకు అనిపించింది అబ్బాయి అట్లాంటి కాదు. నేను చూసిన ప్రశాంత్ అట్లాంటి వాడు కాదు. ఓకే. సి
అట్లా అని చెప్పి ప్రతిరోజు నేను ప్రశాంత్ని భూతార్థంలో పెట్టి నేను చూడలేనుగా. నాకో జీవితం ఉంది, వాడికో జీవితం ఉంది. అంటే ఏం లేదు, మన వాళ్ళు రాస్తుంటారు, శివాజీ వెళ్ళలేదు, రాలేదు, కోర్టు దగ్గరికి వెళ్ళలేదు. ఊరిని తుంపదేగా. నేను ఎంప్లాయీగా పెట్టుకున్నాడు వాడేమన్నా. వాడి జీవితం వాడిది, నా జీవితం నేను 4 నెలలు లేను, నా వ్యాపారం, నా ఫ్యామిలీ, నా పిల్లలు బయటికి పోయి చదువుకోవాలి. కానీ నేను చేసే పని నేనేం చేయాలనేది ఫోన్లో గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ నాతో టచ్లో ఉంటారు. అదే నేను అంటున్నాను, జనానికి ఎట్లా ఉంటుంది అంటే మనకి సంబంధం లేని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ పెట్టేసి దాన్ని నెగిటివ్గా ఊహించేసుకొని లేని పని ఏం మాట్లాడుకుంటుంటారు. ఓకే ఓకే. మేబీ చిన్న తెలియనితనంతో ఉత్సాహంగా అంతమంది 1000 మంది వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం మాటలు అటు ఇటు జారి ఉండొచ్చేమో, కానీ బేసిక్గా అలాంటి పిల్లాడు కాదు. అదే నేచర్ చిన్న వార్నింగ్ ఇచ్చింది అంతే. అదేలే. ఓకే ఓకే ఓకే. మీరు హౌస్ మొత్తం మీద అసలు ఫోన్లు లేవు, ఏమి లేకుండా అన్ని రోజులు గడిపారు. అసలు మీరు గడపడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి మీకు మన ప్రపంచం అంతా మాట్లాడతాను కదా. ఏమి నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నది ఒకటే, ఆ హౌస్లో ఇంకా పేషెన్సీ, ఇంకా వెయిట్ చేయి. లేకపోతే నా నేచర్కి డెఫినెట్గా చాలా గట్టిగా ఫైట్ చేయాల్సి వచ్చేది. కానీ నేను అనుకున్నాను, లేదు కదా, ఇది ఆ గేమ్ని అర్థం చేసుకున్నా. ఓకే. హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ రూల్స్ ఇవన్నీ క్షుణ్ణంగా చూసా. ఇది ఒక గేమ్ షో, దీనికి మనం గౌరవం ఇవ్వాలా అనే పద్ధతిలో నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఆలోచన విధానాన్ని, తప్పుని ఖండించడంలో ఎప్పుడు వెనకాడినాం, తప్పుని ఖండించేది ఎక్కడ కూడా చూసే ఉంటావు, ఎక్కడ వెనకబోయే ప్రసక్తే లేదు, సమాధానం చెప్పలేని మనిషిని కాదు. సో ఇట్లా గేమ్ని బాగా అర్థం చేసుకొని ఆడాను. అందరికీ ఏం ఫీలింగ్ అంటే ఎవడో ఒకటి కొట్టి బయటకు వస్తాడు చెప్తున్నా. ఎందుకంటే నేను బయట కూడా 10 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు వచ్చి జనం గురించి మాట్లాడుతూ, పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. అవును, పాయింట్ మీదనే. నేను ఎప్పుడు ఒకళ్ళని ఒక బూతు మాట మాట్లాడలేదు, ఒక వ్యక్తిగత విమర్శలు చేయలేదు ఏనాడు కూడా. దేన్నైనా సరే నాకు లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి నేను ఎప్పుడు పోను. అది గేమ్ షో అయినా, రాజకీయాలైనా, ప్రజల విషయాలైనా, ఏది మాట్లాడినా నాకు లైన్ పెట్టుకుంటా. రైట్. నా గౌరవాన్ని నేను కాపాడుకోవటానికి. అలానే ఆ గేమ్ని అర్థం చేసుకున్నా కాబట్టి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు లోపల ఉన్నాను. మన గురించి తెలియకుండా ఎవడో ఎల్లయ్య పొల్లయ్య చెప్పినా పర్లేదు, శివాజీకి తెలిసిన ఎల్లయ్య పొల్లయ్య చెప్పినా పర్లేదు. ఎల్లయ్య పొల్లయ్యకి సంబంధించినటువంటి మంద పల్నాడు చిత్తూరులో ఎవడో ఒకటి తెలిసినోడు, ఏది ఎల్లయ్య పొల్లయ్యకి చిత్తూరు దగ్గర ఎవడో ఒకటి తెలుసు, వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు. వాడు శివాజీ అసలు మామూలుగా కాదు, కొట్టిపడేస్తాడు. లేదు యూట్యూబ్లో చూసి ఆ అగ్రెషన్ చూసి అమ్మో నచ్చినోడేమో ఎట్లా ఉండాలి, నచ్చినోడు వామ్మో ఈడా, ఇవి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి అంజిబాబు. ఓకే. అంతే తప్పితే నా గురించి తెలిసిన వాళ్ళందరికీ కొత్త శివాజీ నేను చూడాల. లేదు, అసలు ఇంకోటి కూడా వచ్చింది. మీరు నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఎవరు, మన నాగార్జున గారికి. నీకు దండం అయ్యా వచ్చి నేను చెబుతున్నా, నేను బయట పోస్ట్లీ చెప్తున్నా నేను అనేది. నాగార్జున బాబు లేకపోతే ఆ షో లేదు ఇప్పుడు కూడా. అది కరెక్ట్. ఆయన వస్తుంటే అదే మన గురించి మనం ఎక్కువ ఊహించుకునే కింగ్. అదే కింగ్ ఈజ్ కింగ్ కాదంట్లా. నేను అనేది నాకు క్వశ్చన్ పూర్తిగా ఇంట్లో మీరు పోస్టులు ఆ విధంగా వైరల్ అయినాయి అంటున్నా. అయితే శివాజీ సీఎం అయినా బాగానే ఉంటుంది అనుకుంటారు. మాట్లాడేదానికి చాలా మంది ఓహో అవి కూడా అన్నారు. ఓకే ఓకే. ఎలా అండి ఇవన్నీ సాధ్యం? ప్రతిదానికి ఒక కొలబద్ద ఉంటుంది. రైట్ రైట్. ఎవరేం చేయాలనేది జనం నిర్ణయిస్తారు. మీకు ఎంత టైం పట్టింది అంటే? సెల్ ఫోను అసలు ఏది లేదు, కమ్యూనికేషన్ మొత్తం కట్ అయినాయి, ఒక కొత్త ప్రపంచంలో ఉన్నారు. ఏం పట్లేదా? అంటే ఎప్పుడైనా అంజిబాబు అన్నిటికంటే గొప్పది మనసు. ఓకే ఓకే. దాని గురించి తెలిసి అక్కడ పోతే ఏముండవని అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది లోపల. లూప్ కరెక్టే, కానీ లూప్ కాదు, ఫిక్స్ అయిపోయింది, ఇంకేం లేదు. ఓకే. ఏం లేదు, పులిబోన్లోకి వెళ్ళాం, హౌ టు సర్వైవ్. ఓకే అంతే, వేరే ఏం లేదు. బోన్లో పులి నోట్లో పడకుండా ఎలా సర్వైవ్ అవ్వాలి, ఫోన్ ఉందా, పోలీసులను పిలుద్దామా, ఏం లేవు. ఓకే. సెక్యూరిటీ గార్డులు పిలుద్దామా, ఎట్లా, ఏం లేదు. ఎలా సర్వైవ్ అవ్వాలి, దీని నోటికి ఎలా పడకూడదు. ఓకే అంతే. కానీ మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు రెగ్యులర్గా మాట్లాడే ఇంకో ప్రపంచంలో చాలా జరిగిపోయాయి. బాబు గారు నిజంగా అరెస్టు విషయం ఏది ఒక 30 years కంటిన్యూగా నేనే రాజకీయాల్లో సీఎంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఈ టైంలో చేయటం అనేది కరెక్టేనా అనిపించిందా మీకు?
రాజకీయాలు ఎలా మారినాయి అంటే నువ్వు అధికారంలో ఉంటే నన్ను తొక్కావు, నేను అధికారంలోకి వస్తే నేను చంపేస్తా. కరెక్ట్. అది ఇలా మైలేజ్కి ఉపయోగపడేది ఈ టైంలో అనేది. ఆ టైం కాదు మన టైంలో బాగాలేనప్పుడు రకరకాలుగా బిహేవ్ చేస్తాం మనం. ఓకే, అలా జరిగిన ఒక సిచ్యువేషన్ అది. అది ప్లస్ మైనస్ అండి ఆ టైంకి? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ప్లస్ నాకు అనిపించింది. ఓకే, వైసీపీకి మైనస్. అరెస్ట్ అంతే కదా, చేయకూడదు అలాంటివి. ఓకే, అలా రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు ఎవరికి మంచిది కాదప్ప. తెలుగుదేశం చేసినా మంచిది కాదు, వైసీపీ చేసినా మంచిది కాదు. ఓకే ఓకే ఓకే. బాబు గారు లాంటి వ్యక్తి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ నాటిన మొక్కని ఎక్కడా కూడా తుంచకుండా అలా నీళ్లు పోసుకుంటూ భద్రంగా పెంచాడు ఆయన కూడా. అంతేగాని మొక్కను లేపేస్తానంటే మనకి మంచిది కాదు, ప్రజలు అంగీకరించరు అలాంటి వాటిని. సో ఇప్పుడు పొత్తు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు? నాకు తెలియదు సుమారుగా. నేను హౌస్లో పోయి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అని నాకు తెలియదు. ఈ పొత్తులు కూడా ఏంటో నాకు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. అసలు వాటి మీద దృష్టే పెట్టలా నేను. పొత్తు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందిలే. చెప్తున్నా ఏ పార్టీలు కలిసి ఉంటున్నాయో, ఏ కలిసి ఉండవో. జనసేన, తెలుగుదేశం, అదే చెప్తున్నా. అందువే నేను అదే చెప్తున్నా. ఎవరు అందువే? బీజేపీ. నాకు బీజేపీ ఎప్పుడు కూడా నా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. అసలు బీజేపీ నా దృష్టిలో అసలు లేదు. అసలు మాట్లాడను, వేస్ట్. ఓకే, నా దృష్టిలో మాట్లాడటం, నేను ఆ పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్ అని. నా రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది ఇక్కడ. నా దృష్టిలో వైసీపీ కంటే కూడా తీవ్రంగా అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడితే 2,500 కోట్లు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు. ఓకే, ఎందుకు? ఈ రోజున అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవుతుంది. మరి అట్లా చూసుకుంటే నెక్స్ట్ కూడా వాళ్ళ మా ఊళ్ళో రాముడు లేడా? మా ఊళ్ళో కూడా ఉంది గుడి, రామాలయం బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఊళ్ళో లేడా? కానీ అది వేరు. భారతీయ జీవన విధానమే రామతత్వం గురు. ఇక రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలు, అవకాశాలు చూసుకుంటుంటే దాని గురించి పెద్దగా మనం మాట్లాడి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఎవడ అవకాశాన్ని వాడు వాడుకుంటున్నాడు. కానీ మర్చిపోతున్న విషయం ఏంటంటే మనకంటే నేచర్ చాలా గొప్పది, అందరి దోలా తీర్చేస్తుంది. ఈ మధ్య మీరు నేచర్ ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు నేచర్ గురించే మాట్లాడతాను. నాకు తెలుసు కరెక్షన్ జరగాల్సింది నేచర్ నుంచే తప్పితే మనుషుల్లో మార్పు రాదు. కరోనా కంటే ఇంకా దారుణమైనవి వస్తాయి ముందు ముందు. ఎందుకంటే మనుషుల్లో ఒక దారుణమైన క్రూరత్వం. పక్కవాడిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, సొంత ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, ఎవడికి వాడు ఏకాకైపోయే పరిస్థితి, డబ్బే ప్రధానం, డబ్బు లేకపోతే ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భగవంతుడు వస్తాడు, కరెక్షన్ జరుగుద్ది. ఓకే. సో మన కరోనా వచ్చినప్పుడు అసలు 3 నెలలు చచ్చిపోయారు, ఉనికి చచ్చిపోయారు. ఇంకొకసారి అది 50 ఏళ్ళు వస్తా, 100 ఏళ్ళు వస్తా, ఈ విశృంఖల విధ్వంసం అనేది ఏదైతే రాజకీయ పార్టీలు, ప్రజలు కలిపి చేస్తున్నారో ఈ ప్రకృతి మీద, ప్రకృతి సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు ప్రకృతే చూసుకుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది, ఖచ్చితంగా చేస్తుంది. అదే అందరి ద్వారా తీర్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు ఈ హౌస్లోకి పోయిన తర్వాత నాకు అవసరమైంది ఆకలైనప్పుడు అన్నం మాత్రం, మిగతా అంతా కూడా ఫోన్ అవసరంలే, డబ్బులు అవసరంలే, అసలు డబ్బులు ఆలోచనే రాలా. అంటే నిజంగా అటువంటి ప్రకృతిది మనకి ఈ ప్లానెట్ అన్నీ ఇచ్చింది, ఆకలైనప్పుడు తినడానికి ఇచ్చింది, అది చాలు కదా. దేనికోసం ఆరాటం ఇది? నేను తత్వం మాట్లాడట్లా, అదే అర్థం చేసుకోవటం, ప్రకృతిని అర్థం చేసుకోవటం అంటారు దీన్ని. డబ్బులు నాకు ఇష్టమే, హౌస్ నుంచి బయటకు వచ్చినాక నేను డబ్బుల గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఓకే. నన్ను నాగార్జున బాబు గారు అడిగారు మొన్న ఒక సందర్భంలో, హౌస్ నుంచి వచ్చినాక నీ అభిప్రాయం ఏంటి శివాజీ? చాలా దరిద్రంగా ఉంది బాబు బయటకు వచ్చినాక, మళ్ళీ నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నా, మళ్ళీ నేను నా ఫోన్ తీస్తున్నాను, మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ నాకు నచ్చినోడు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాము. చాలా దారుణంగా ఉందండి, దరిద్రంగా ఉందండి. ఆ హౌసే నాకు హాయిగా అనిపిస్తుంది సార్, నిజం చెప్తున్నాను. నేను ఐ మిస్ మై హౌస్, బాస్ హౌస్ అని చెప్పాను. బాగా కనెక్ట్ అయ్యారు అయితే, బాగా కనెక్ట్. నేను చెప్తాను కదా 100%. అదొకటి మాత్రమే. హౌస్కి వెళ్ళిన తర్వాత హౌస్ని తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒప్పుకోను ఆ పాయింట్. ఒప్పుకోవడం కాదు, ఉన్నది ఫ్యాక్ట్. అది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గాను లేదు. నేను అసలు ఒప్పుకోను అంజి బాబు, నేను ఒప్పుకోను. వాళ్ళు నా విషయం కాదు, నేను కంటెస్టెంట్ల విషయమే, నేను వాళ్ళనే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆ హౌస్లో నేర్చుకోకపోయినా బయటకు వచ్చినాక జనం ఏం మాట్లాడుకున్నారు మన గురించి, ఓహో నేను ఇలాంటి పనులు చేయకూడదా, ఈ తప్పు చేశానా,
చేసే ముందు ఒకసారి ఆలోచించే విధానం ఇవన్నీ కంటెస్టెంట్లకు వస్తాయి. నువ్వు చూడు ఆ కంటెస్టెంట్లతో వాళ్ళతో చుట్టూ ఉన్న ఆ జనాల్లో బా ఎంత మార్పు ఉంది వీళ్ళు అనుకుంటారు. రాసి పెట్టుకో ఇది. ఓకే, ఇది నిజం. జనరల్గా హీరోలని జీరోలు చేసేది కూడా అదే హౌస్ అన్నట్టుగా రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కంటెస్టెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ కూడా జరిగాయి చాలా. హీరోల్ని జీరోలు చేసే విధానం అంటే ఆ మనిషి ఆలోచన విధానం కరెక్ట్ కానప్పుడే హీరో జీరో అవుతాడు. బయట హీరో కానీ లోపల పోయిన తర్వాత నీ పద్ధతి, నువ్వు బిహేవ్ చేసే విధానం, నీ కలర్స్ అన్నీ బయటకు వచ్చినప్పుడు ఆహా వీడిని హీరో అనుకున్నాం, ఇదే వీడి కలరు, అది వస్తుంది. ఓకే, కానీ నిజం అది కాదు. నిజం ఆ కంటెస్టెంట్, ప్రతి ఒక్క కంటెస్టెంట్లో ఇప్పటికి 7 సీజన్లు జరిగినాయి. నాకు తెలిసి 140 మంది జీవితాల్లో చాలా మెచ్యూర్డ్ జీవితాన్ని గడుపుతూ ఉండుంటారు నాకు తెలిసినంతవరకు అయితే. ఓకే, చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు. షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఇప్పుడు, ఏది కాంగ్రెస్ నుంచి తెలియదు, వైసీపీకి సంబంధించి అమ్మతో నాకు తెలియదు. నేను వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత నాకు జరిగిన రెండే రెండు విషయాలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళారని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా టైగర్ ముఖ్యమంత్రి అయ్యాడని, ఈ రెండే తెలుసు నాకు. ఓకే, మీ టైగర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ రెండే తెలుసు. మిగతా నేనే 100% టైగర్. ఓకే, నేను గాంధీ భవన్కి వెళ్ళినాడు అబ్బా. ఓకే, గాంధీ భవన్కి వెళ్ళి చెప్పినాడు, అరే ఒక్కసారి కాంగ్రెస్ని గెలిపించండి రా, దేశం బాగుపడుద్దురు అని చెప్పినాడు. నేను ఎలా ఉంది ఇప్పుడు ఈ 100 రోజులు ఆయనకి సంబంధించి? నేను వచ్చి 20 రోజులే, నాకేం తెలుసు. ఓకే, ప్రజావాణి రకరకాల అస్సలు నమ్ముతావో లేదు. నేను ఈ సిరీసు నాకు పెండింగ్ వర్క్స్ తప్పితే నాకు ఏమి న్యూస్ ఛానల్ కూడా చూడలే నేను. ఓకే, ఓకే, నేను న్యూస్ ఛానల్ కూడా చూడలా. రేవంత్ అన్న చాలా చాలా మిడిల్ క్లాస్ మెంటాలిటీ, చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. ఏంటి డెఫినెట్గా జనానికి ఏం కావాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అనే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి వేరే లెవెల్లోనే చేస్తాడని నాకు నమ్మకం. ఆయన ఎలా చేస్తున్నాడో నాకు తెలియదు. రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు ఆయన ముందు రకరకాల సవాల్స్ ఉన్నాయి. ఏది ఎదురైనప్పటికి కూడా ఎన్నాళ్ళు ఉన్నాం అనేది కాదు, ఏం చేశాననేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన, అంటే ఆయనకు తెలుసు ఒకవేళ అది వచ్చినా కానీ దాన్ని ఎలా ఎదిరించాలి ఏందనేది. చెప్పా కదా, మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటారో, మిడిల్ క్లాస్ వాడు ఏమనుకుంటాడు, ఎట్లా బతుకుతాడు మిడిల్ క్లాస్ వాడు, అమ్మో నా గురించి పక్కోడు ఏమనుకుంటాడు, ఓకే ఓకే ఊర్లో ఏమనుకుంటారు, నేను జాగ్రత్తగా ఉండకపోతే నన్ను ఎవరేమంటారు, నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచకపోతే ఏమంటారు, ఇది మెంటాలిటీ. అలాగే నా ప్రభుత్వం ఇలా ఉండాలి, లేకపోతే ఇప్పుడు దాకా నేను ఇలా విమర్శించాను, నేను దాన్ని ఫాలో అవ్వకపోతే, ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తను సర్వైవ్ అవ్వకళ్ళు. ఓకే 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 ధైర్యం ఉంది మనిషికి, కొండనైనా గుద్దుతానంటాడు, ధైర్యం ఉంది. గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు 25 సంవత్సరాల క్రితం ఇదే ఫిల్మ్ నగర్లో పరిచయం అయ్యాడు నాకు ఆయన. ఓకే, ఏంది నేను చూశాను. సో నాకు తెలుసు కాబట్టి నేను అంత ధైర్యంగా గాంధీ భవన్కి వెళ్ళగలిగా. ఓకే, భారత్ జోడో యాత్ర అప్పుడు వెళ్ళి ఆయన ముందే మాట్లాడా, చెప్తున్నా. ఓకే, వాళ్ళేమో నన్ను పిలవలా, నేనే వెళ్ళా. నాకు రాహుల్ గాంధీ ఆ పాదయాత్ర అంతా నచ్చింది. ఓకే, ఇంకా మీరు షర్మిల గారి గురించి అడిగితే నేనేం చెప్పను. అంటే ఇప్పుడు ఓటు చీలే అవకాశం ఉందా? అంత ప్రభావం ఇప్పుడు తెలంగాణలోనే ప్రభావం చూపలేకపోయారు, ఆంధ్రాలో చూపగలుగుతారనే కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కాదబ్బా, ఇప్పటికైనా జ్ఞానం వచ్చిందేమో ఆంధ్ర ప్రజలకి అనుకుంటున్నా. అంటే అదే నేను అంటున్నాను, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని చూసే జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి తెలంగాణలో ఏం చేయలేకపోయారు, ఆంధ్రాలో ఏం చేయగలుగుతారు? అంత ప్రభావం ఉంటుందేమో, అది మీడియా అందేమో, లేదంటే జనం అన్నారనేది ఎక్కడా కనపడలేదు కదా. ఉండొచ్చు అయితే, ఏమో ఎలా తెలుసు? ఓకే, మనం చెప్పలేం కదా ప్రజలు ఎలా ఆలోచిస్తారనేది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే అనిపిస్తుంది. ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాల మీద, ప్రభుత్వం మీద, ప్రతిపక్షానికి, రెండింటికి దాన్ని ఏమంటారు ఉన్న తేడాని ఆలోచిస్తుంటారు తప్పితే అద్భుతం వీళ్ళిద్దరు రాగానే ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నారని నేను అనుకోను. ఆవిడ పాత్ర, ఆవిడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నా. అవునా? రాసుకో ఈ మాట. ఓకే, అది వచ్చిందా ఆంధ్రాకి ప్రత్యేక హోదా కన్ఫామ్. ఓకే, 10 ఏళ్ళు వాళ్ళు అప్ప ఎవరి 10 ఏళ్ళు కదబ్బా ఆ పీరియడ్ అట్లా కదబ్బా. మా తాత ఆస్తి రాసిపోయాడు, మా తమ్ముడు నేను కొట్టుకుంటున్నాము, 10 ఏళ్ళు అయింది అయిపోద్ది అయింది. ఎప్పటికైనా కోర్టులో తేలేవరకే కదా. ఓకే ఓకే, అట్లా కుదరదు. ఓకే, ఆ ప్రామిస్ చేసింది కాంగ్రెస్ వస్తే ఇవ్వాల్సిందే కదా. అలా లింక్ పెట్టారా? లింక్ ఏముంది, అదే కదా నిజం. ఓకే, నువ్వు ప్రామిస్ చేసావు గురు,
నువ్వు ఇప్పుడు నేను ప్రామిస్ చేసిన తర్వాత నీ చేతిలో ఏం లేదు, కానీ మళ్ళీ నీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత గురువు ప్రామిస్ చేసామంటే ఎస్ ఐ ప్రామిస్డ్, నువ్వు చేయాలి కదా, నేను అడుగుతాను కదా, లేకపోతే వాళ్ళకి నీకు తేడా ఉంది, వచ్చి ఏంటి ఉపయోగం? కానీ బీజేపీ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా చీల్చేసి ఏమి చేయకుండా అది కాంగ్రెస్ ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది. ఓకే ఓకే, ఇస్తుంది, గ్యారంటీగా ఇస్తుంది. ఆ దేవుడిని కోరుకోండి అందరు ఆంధ్ర ప్రజలు, సెంటర్లో కాంగ్రెస్ రావాలని. ఓకే, నాకు బీజేపీ వ్యక్తిగతంగా నాకేం అన్యాయం చేయలే, కానీ పాలసీస్లో ఇచ్చిన ప్రామిస్ను మిస్ చేశారు కాబట్టి ఆ కోపం అంతే. ఆంధ్రప్రదేశ్లో చూస్తే విపరీతంగా సమ్మెలు, అటు టీచర్స్ దగ్గర నుంచి అంగన్వాడీ వాళ్ళ దగ్గర రెగ్యులర్గా సమ్మెలు జరుగుతాయి. ఏదో దేనో ఇదంతా వ్యతిరేకత మీద చూడాలంటారా ఎట్లా? అంత వ్యతిరేకత ఇప్పుడు 175 టార్గెట్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ అంత ప్రభావం చూపుతాయా? యాంటీ ఇన్కంబెన్స్ అనేది ప్రతి గవర్నమెంట్ మీద ఉంటుంది డెఫినెట్గా. అది ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎలక్షన్ సంవత్సరం వచ్చేసరికి బయటకు వస్తారు, నచ్చిన వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి నాకు నిజంగా వాళ్ళు సమ్మెలు ఎవరెవరు చేశారో ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలియదు. కానీ చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చేజేతులారా జగన్మోహన్ రెడ్డి గారు తన అవకాశాన్ని పణంగా పెట్టాడేమో అనిపించింది మొదటి నుంచి కూడా. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అనవసరంగా చేజార్చుకుంటున్నాడే ఈయన అని అనిపించింది అంతే. అంతకన్నా నేనేం అభిప్రాయం చెప్పలేను. నాకు ఈ సమ్మెలు ఇవన్నీ ప్రామిస్గా నాకు తెలియదు. నేను ఎందుకు వీటన్నిటి గురించి కూడా అంటే, నేను హౌస్లో ఉన్నప్పుడు నేను హౌస్కి వెళ్ళటానికి కారణం ఏంది, నా ఫ్యామిలీ, నా పిల్లలు ఇద్దరు కోరిక, నాన్న నువ్వు మళ్ళీ యాక్టింగ్ చేయాలి నాన్న. మేము చిన్నప్పుడు మాకు తెలియనప్పుడు నువ్వు యాక్టర్గా మాకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయి నాన్న అని అడిగారు. సో దానివల్లనే నేను వెబ్ సిరీస్ ఒప్పుకున్నా. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా అదే కారణం. రాజకీయాలు అంటావా, రాజకీయాలు నేను ఎప్పుడు చేయలే, ప్రజల సమస్యల గురించే మాట్లాడా నేను. ఇప్పుడు అది సమస్యల్లో భాగమే. ఇప్పుడు ఈ సమ్మెలో ఏదైతే నేననేది మీరందరూ అప్పుడు సపోర్ట్ చేశారు కదా ఆయనకి. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు సమ్మె చేస్తున్నారంటే ప్రజలు ఆలోచిస్తారు కదా, వాళ్ళకే వదిలేయాలి కదా నిర్ణయం. ఓకే, మీరు ప్రజల మద్దతు కోరాలి. మీరు ప్రజల మద్దతు కోరితే అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అన్ని వర్గాలు నిర్ణయం తీసుకొని ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని డిసైడ్ చేస్తారు. ఓకే, 100% అంతే కదా. ఓకే ఓకే, మనం ఎన్ని గుడ్డలు దించుకునే ఉపయోగం లేదు. అండ్ సీనియర్స్ విషయానికి వస్తే కేశినేని నాని గారు నిన్న వైసీపీలోకి ఎంటర్ అయ్యారు. సో ఇట్లా సీనియర్స్ కొంతమంది పోవటం వల్ల నువ్వు అడిగే రాజకీయ ప్రశ్నలన్నిటికీ నేను ఒక సమాధానం చెబుతాను. ఇంక వేరే రాజకీయాలు అడగటం కూడా నువ్వు అనవసరం. ఓకే, ఆ సమాధానం ఏంటంటే, నువ్వు నేను ఇద్దరం చెరొక పార్టీ. నిన్ను సమర్థించే ప్రజలు, నన్ను సమర్థించే ప్రజలు. నిన్ను సమర్థించే ప్రజలు ఎవరెవరు నాయకులు కావాలని కొంతమంది అనుకుంటారు. నన్ను సమర్థించే ప్రజలు ఎవరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు. నిన్ను సమర్థించే వాళ్ళు ఎవరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఏంటంటే, ఈసారి మన కాన్స్టిట్యున్సీలో మంచి అభ్యర్థి కావాలి అని అనుకుంటారు ఫస్ట్. అనుకున్న తర్వాత ఈరోజు సమావేశం అయిపోయింది, రేపు సమావేశంలో ఎవరు డబ్బులు ఎక్కువ పెడతాడంటావు, ఒక 50 పైన పెడితేనే మన కాన్స్టిట్యున్సీలో ఏంది అది. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు ఈ 100 పెట్టినోడు రేపు పొద్దున్న 200 సంపాదిస్తాను అనుకుంటాడు కదా. వాడు ఏమైనా ప్రింటింగ్ మిషన్ ఉందా వాడి కాడ? అసలు డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ప్రజలు? మీరు ఆలోచించాల్సింది మీ సౌకర్యాలు, రాబోయే తరాలకి ఏముంటాయి. నా మనలో వాళ్ళ పిల్లలు వస్తారు, నేను ఎట్టాగో చచ్చిపోయేవాడినే అంటే మీకు మంచి ప్రభుత్వము కావాలి, కానీ డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టినోడికి ఏమైనా వెంకటేశ్వర ఉండిలో తీసుకొచ్చి పెడతాడా వాడు? ఓకే, కాదుగా. లేదా ప్రింటింగ్ వేస్తాడా? కాదుగా. వాడు కూడా వడ్డీకి తేవాలిగా, వాడు ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టిన తర్వాత వడ్డీ ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఎంతో కొంత వాడు సంపాదించుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వడ్డీకి తెచ్చుకునే పని లేకుండా చేసుకుంటాడుగా. ఓకే, మరి డబ్బులు ఖర్చు పెట్టాలి అని మీరు ఆలోచించినప్పుడు సమాజం బాగాలేదు, ప్రభుత్వం బాగాలేదనే హక్కు మీకు ఎక్కడ ఉందరా? పనికి మాలిన వాళ్ళారా? ఓకే, డబ్బులకి పెట్టి ఎలక్షన్లో నీకు 100 కోట్లు ఖర్చు పెట్టి మీ ఎమ్మెల్యే గెలవాలా? అవును. ఎవరు తేవాలి? అసలు 100 కోట్లు ఎందుకు? 100 కోట్లు సరిపోవట్లే ఇప్పుడు. అదే నేను అంటున్నాను. ఇంకా అటువంటిప్పుడు మీరు టీవీల్లో కూర్చొని అది ఆ ప్రభుత్వం మంచిది కాదు, వాడు మంచిది కాదు, ఈడు మంచిది కాదు, మీరు యూట్యూబ్లో కూర్చొని ఈ ప్రభుత్వం చేసేది మంచి పనా చెడ్డ పనా ఏంటి సొల్లు అంజిబాబు?
తప్పు ప్రజల్లో ఉంది. మీరు మారినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి. మీ మీ వ్యవసాయం ఎలా ఉందో ఈ రోజుకి మీకు తెలియదు. మీ పిల్లల చదువులు ఎలా ఉన్నాయో మీకు తెలియదు. మీ మీ పిల్లలకి ఆటలు ఎలా ఉన్నాయో మీకు తెలియదు. వాళ్ళకి పౌష్టికాహారం దొరుకుతుందో లేదో తెలియదు. మీకు కావాల్సింది ఏంటంటే ఈటీవీలోనో, మా టీవీలోనో, లేదంటే జెమినీలో, లేదా ఏబిఎన్లోనో, లేదంటే సాక్షిలోనో ఎక్కడ వచ్చే డిబేట్లు సాయంత్రం పూట 7 గంటలకి చూసి ఒక రాక్షస ఆనందం పొందుతున్నారు మీరంతా. ఒక రాక్షస ఆనందం ఇది. ఒక ఛానల్ ఒకటి గెలవాలి, ఇంకో ఛానల్ ఇంకోటి గెలవాలని ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. అంతేకాని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఒక్కడన్నా ఆలోచిస్తున్నారా మీరు? దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆలోచించారు ఏ రోజన్నా? అదే కాదు, మీకు అందాల్సిన వైద్యం, విద్య, రోడ్లు, కమ్యూనికేషను, నీళ్లు, మంచినీరు, డ్యాములు, ఇంత వ్యవస్థను వదిలేసి ఆ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చే ప్రోగ్రాంలో ఆనందం, వాడిని తిట్టాడంటే ఆనందం. దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఒక సైకోయిజం అయిపోయింది ప్రజల్లో కూడా. అమానుషం. వెస్ట్లో ఎప్పుడు ఇట్లా ఉండదు, పశ్చిమ దేశాల్లో ఇలా జరగదు. అవినీతి ఎక్కడా లేదంటే అవినీతి అన్ని చోట్ల ఉంటుంది, కానీ అది పై స్థాయిలో మాత్రం. ఇక్కడ అట్లా కాదు. స్కూల్ టీచర్లు వ్యాపారం చేయటం మొదలుపెట్టారు, ఎంఆర్ఓలు కలెక్షన్స్ వసూలు చేయటం మొదలుపెట్టారు, ఆర్డీఓ ఆఫీసులు, రిజిస్టర్ ఆఫీసులు, కరెంట్ ఆఫీసులు, నువ్వు ఎక్కడికన్నా పో, డబ్బులు లేకుండా లేదు. సిగ్గు లేదురా మీకు? 100 పెట్టాలని అంటారా? ఎవడు మంచోడు, వీడు మన ప్రాంతానికి ఏమి లేవు. రాజకీయ పార్టీలు కూడా అంతే. వాడు చదువుకున్నాడా, చదువుకోలేదా, వీడు గుళ్ళకాడ జేబులు కొట్టేవాడా, మార్కెట్లో జేబులు కొట్టేవాడా, వీడి బతికేంటి? చదువుకున్నాడు. రామారావు గారు వచ్చినప్పుడు ప్రొఫెసర్స్, రాజ్యసభకి ప్రొఫెసర్స్ వెళ్ళేవాళ్ళండి. ఈ తులసిరెడ్డి లాంటి వాళ్ళు, రామచంద్రయ్య లాంటి వాళ్ళు ఎంతమంది చదువుకున్నాళ్ళు. ఆయన ఆ రోజు అయిన ఖర్చు 10,000 ఆయన పంపించింది. లేనోడైతే, చదువుకున్నాడు లేనోడైతే 10,000 వెళ్ళేది పార్టీ నుంచి. ఓకే. ఏంటి అంజిబాబు, ఎందుకు సమాజం గురించి మాడుతున్నారు మీరు అందరూ? ఏదో ఆ ప్రభుత్వం బాగా చేయలేదు, ఈ ప్రభుత్వం బాగా చేస్తే, ఇవన్నీ చిల్లరా అంజిబాబు. నిజం చెప్తున్నా. ఓకే. ఇది నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఎవరన్నా. కరెక్టే. ఇప్పుడు కాదు, నాకు కావాల్సింది అసలు మీరు రాజకీయ పార్టీని మంచి అభ్యర్థిని ఎందుకు పెట్టట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టి అభ్యర్థిని పెట్టమని మీరే చెప్తున్నప్పుడు ఇంకా రాజకీయ పార్టీల్లో న్యాయం ఎక్కడుంటుంది, పరిపాలన చేయాలని ఎక్కడుంటుంది? నీకు అన్ని ఊరికే తెచ్చిస్తాడు. శారీరక శ్రమ తగ్గిపోయింది, నీ ముడ్డి గడటానికి కూడా నీళ్ళు తీసుకొచ్చిస్తానంటున్నాడు, తుడుస్తానంటున్నాడు టిష్యూ పేపర్ పెట్టి. ఎక్కువ కాలం బతకరు, చచ్చిపోతారు. మనిషి ఎప్పుడు నిరంతరం ఆ బాడీ స్ట్రక్చర్ ఏర్పడింది, నిరంతరం పనిచేస్తూ ఉంటేనే 100 ఏళ్ళు బతుకుద్ది. ఖాళీగా కూర్చొని అన్నీ ఫ్రీగా తింటే రోగాలు వచ్చి చస్తారు పెందలాడి. తప్పు ప్రజల్లో ఉంది. ఈ 175 కాన్స్టిట్యున్సీలో ఒక్క మనిషి అయినా మీరు బజార్లో కూర్చొని మాట్లాడుకునే మాటలు, మీరు మాట్లాడుతుంది ఏంటి? తెలుగుదేశం పార్టీ అయితే 100 కోట్లు పెట్టేవాడు కావాలా, జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే 200 కోట్లు పెట్టేవాడు కావాలా, జనసేన అయితే ఏ పార్టీ ఎవరు డబ్బులు పెట్టేవాడు దొరుకుతాడు అని ప్రజలు నిర్ణయించుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు తప్పేంటండి? చెప్పండి, నాకు అర్థం కాల. రాజకీయ పార్టీలు తప్పేంటి? సిగ్గు శరం లేని మనకి రాజకీయ పార్టీలు తప్పేంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పలేదు, చంద్రబాబు తప్పలేదు, జనసేన తప్పలేదు, కాంగ్రెస్ తప్పలేదు, బీజేపీ తప్పలేదు, ఎవరు తప్పలేదు. సిగ్గులేంది సమాజానికి. ఇది నిజం. మార్పు రావాల్సింది ప్రజల్లో. మీరు నన్ను తిట్టుకున్న శివాజీ ఇలాగే ఉంటాడు, ఇలాగే మాట్లాడతాడు. ఇదే నాకు ఎప్పుడు రాజకీయాలు అవసరం లేదు, నాకు రాజకీయ పార్టీలు అవసరం లేదు. మీకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా, కానీ మీ మద్దతు దొరికింది మాత్రం 0. మీరు ఎంతసేపు మాట్లాడితే తెలుగుదేశం వైపు అన్నా మాట్లాడాలా, వైసీపీ వైపు అన్నా మాట్లాడాలా, లేకపోతే జనసేన వైపు అన్నా మాట్లాడాలా. సమాజం గురించి మాట్లాడిన ప్రతిసారి నాకు గుండు 0. నా వెనకాల నిలబడింది మీరు గుండు 0. ఇది నిజం. చెప్పండి, 100 కోట్ల అభ్యర్థి ఎందుకు? రాజకీయ పార్టీలు నిలదీయండి. నిజమైన కార్యకర్తలకు అప్పుడు వస్తాయి సీట్లు. నిజంగా సమాజం గురించి ఆలోచించే కార్యకర్తలకు అప్పుడు వస్తాయి సీట్లు. కాలేజీలో ఎలక్షన్స్ తీసేశారు, స్కూళ్ళలో ఎలక్షన్స్ తీసేశారు. ఇంకెక్కడి నుంచి చదువుకున్నాడు రాజకీయాల్లోకి వస్తాడు? ఏలుముద్రగాళ్ళు, రియల్ ఎస్టేట్లో భూములు ఆక్రమించిన వాళ్ళు, 10th ఇంటర్మీడియట్ చదువుకోలేనటువంటి కాంట్రాక్టర్లు, వీళ్ళు వస్తారు రాజకీయాల్లోకి. అప్పుడు జరుగుద్ది ఈ సమాజంలో అభివృద్ధి. దండంరా బాబు మీ అందరికీ. అందుకే దేవుడు
నన్ను బిగ్ బాస్ హౌస్ ఎందుకు పంపించాడు అనేది నాకు బాగా అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఎంత కంఠశోష పెట్టుకున్నా వీళ్ళు మారరు, ప్రకృతి నేనే మారుస్తారా, నీ ముఖం నీ పన్ను చేసుకొని నన్ను పంపించింది అక్కడికి. బాధ కట్టలు తెంచుకుంటుంది. మన పిల్లలు ఎప్పుడైనా ఆట ఆడుకోవటం చూసారా? మన అబ్బాయి నా 3వ తరగతి నాకు తెలిసిన నా అసిస్టెంట్లు పిల్లలు కూడా, సార్ 3.5 సంవత్సరాలు వచ్చింది సార్, వాడిని ఎల్కేజీలో వేయాలి సార్. ఏం పీకటానికి రా, ఏం పీకటానికి? నేను ఒకసారి 10th తెప్పా, ఇంటర్ తెప్పా, ఏమైద్ది అయితే 2 ఏళ్ళు బోలాడా కాదు. అర్జెంటుగా మనోడు పెద్ద పెద్ద చదువులకు వెళ్ళిపోయి ఇమీడియట్గా ఏది బట్టీలు, చదువులు కాదు జ్ఞానం కాదు, బట్టి కొట్టేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి అమెరికా వెళ్ళి చదువుకోవాలి. చదువుకొని ఇక్కడిది. మరి ఎవడురా వ్యవసాయం ఎవడు చేస్తాడరా? ఆర్గానిక్ వ్యవసాయం అని ఒకటి పెట్టారు. నిజమే, ఆర్గానిక్ వ్యవసాయం మంచిదే. అది మన ఇళ్లలో లోపల దాన్ని చిన్న చిన్న తోటలు పెట్టుకొని చేసుకుంటే మంచిదే. వ్యవసాయంగా చేయాలంటే ఆర్గానిక్ ఎలా అవుతుందండి? అవ్వదు. పాపం నిజంగా చేయాలని చాలామంది తపంతో చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమొస్తుందండి? ఇది అడగరు మీరు. మీ వ్యవసాయంలో ఈ పంట మార్పిడి విధానం గురించి నేను చిన్నప్పుడు అంజిబాబు డెమాన్స్ట్రేటర్లు వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఇది వేయండి, వాళ్లే మందు ఇచ్చేవాళ్ళు, డస్టర్లతో వాళ్లే మందు కొట్టేవాళ్ళు. మీరు కులం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆంధ్రాలో కులం తప్ప ఏది మేజర్ అదే కదా. కాదు, ఈ మార్పులు జరగాలంటే ఫస్ట్ జ్ఞానం రావాలి కదా. కాదు, కులాల గురించి మాట్లాడేదాకా వచ్చారంటే తారాస్థాయికి వచ్చేసింది. ఎప్పుడో కరెక్షన్ జరుగుద్ది. ఇంకా జరుగుద్ది. అరే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంకా అరే ప్రకృతిని మించిన వాళ్ళు లేరబ్బా, లేరు. జరిగే పని ఆంధ్రాలో, ఆంధ్ర కాదు ఆంధ్రాలో ప్రతి చోట జరిగిద్ది. ఓకే ఓకే, ప్రతి చోట ఆంధ్రాలో. ఇప్పుడు ఆంధ్రాలో ఇక్కడున్నారు, జనమేడున్నారు, వాళ్ళలో పోతే ఖాళీలు, ఊళ్ళు ఖాళీ. ఎక్కడికి వచ్చినా ఊళ్ళు ఖాళీ. సరే, ఎక్కడికి వచ్చిన పోస్టులు పోతున్నాయా? కాదు, బువ్వ దొరకనప్పుడు నీకు ఒక సామెత ఉంటుంది, పలాంది కాలితే గుర్రం ఆరి చెత్త తినిద్ది అంటారు. గుర్రం గుగ్గిళ్ళేది అంటారు జనరల్గా, చెత్త తిందో. వెనకాల కాలితే, డిక్కీ కాలితే అది చెత్త కూడా తింటుంది. అలాగే నీకు కడుపు కాలిన రోజున నీకేది, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉందయ్యా, అది కంప్లీట్ అయితే నాగార్జున సాగర్ నుంచి మనకు వాటర్ రాట్ల, పైన వర్షాలు లేవు. కానీ పోలవరంలో ఉన్న అద్భుతం ఏంటంటే అది 4-5 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి కూడా వస్తాయి వాటర్. సమ్మర్లో కూడా 1 TMC నీళ్లు డైలీ వస్తుంటాయి. సమ్మర్లో కూడా మనకి సమ్మర్ 2 నెలలు ఉంటుంది. ఎన్ని TMCలు అవుతాయి? 60 TMCలు. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కదా వ్యవసాయానికి. 3 పంటలు కంప్లీట్ చేశారా? చంద్రబాబు వెళ్ళేటప్పుడు 68% కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత అసలు ఏమైనా జరిగింది అక్కడ? 3-4% జరిగి ఉంటుంది. ఎప్పుడు అవ్వాలి? వీటి గురించి అడగరు ప్రజలు. ఇది కాదు మాకు కావాలి, ఈడెవడో రాలి మాదంటే మేము ఎలా సంకరం అయిపోయినా మాకు పర్లా, ఈ సమాజం ఎటుపోయినా పర్లా. ఈ స్థితికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి చెప్పు? ఓకే, ఏం మాట్లాడాలా? ఫ్రీ ఇవ్వటం వల్ల తప్పేంటి? ఎందుకు ఇవ్వాలా? వాళ్ళకి తోడుగా ఏదో ఒకటి ఎంతో కొంత ఫ్రీ ఇవ్వటం అనేది కాదు. ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉంటారో, BPL బిలో పావర్టీ లైన్ కింద ఉంటారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చే కార్యక్రమే సంక్షేమం. ఈ సంక్షేమం అది కంచెలు దాటి అసలు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయింది. మీకు విషయం చెప్పమంటారా? ఒక్క నిమిషం. పార్టీలకు అతీతంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అదే టీడీపీ వచ్చినా అదే చేస్తారు, ఎవరైనా సరే. నెక్స్ట్ ఎవరు పోతున్నప్పుడు అదే చెప్తున్నా కదా, ఫస్ట్ అన్నిటికీ మూలం రూట్ కాజ్. ప్రజల్లో మార్పు రావాలి, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. పోయింది మొత్తం, సంకనాకిపోయింది కేవలం అధికార దాహంతో. సింగపూర్ అనే ఒక చిన్న చేపలు పట్టుకునే దేశం ఈ రోజున వాళ్ళ GDP చూసుకుంటే ఎక్కడో ఉంది, టాప్ 5లో ఉంటుంది చెప్తున్నా. సో ఇటువంటి పరిస్థితి, దానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడికి పవర్ కంటే కూడా నెక్స్ట్ 50 సంవత్సరాలకి ఎలా ఉండాలి అనేది ఎవరు ఆలోచిస్తున్నారు నాయకుల గురించి? అరే నేను అదే ఇప్పుడు దాకా నాకు చెప్పింది, మళ్ళీ తిరిగి అదే క్వశ్చన్ వేస్తున్నావు నాకు. నేను అదే అంటున్నాను, అది ఎవడో వస్తాడు, అది ఏమో అతను కూడా మారుస్తాం.
నువ్వు మారుస్తావు లేదా అది అప్పుడు తెలుస్తుంది. నువ్వు నేను అనుకుంటే ఎలాగా మన ఇద్దరం ప్రజల్లో ఇప్పుడు కాదు పోటీతత్వం అదే ఉంది కదా సొసైటీలో. నాయకులను మార్చటమే పోటీతత్వం ఉంది ప్రజల్లో. అదేనబ్బా అన్నిటికీ నాకు ఎంత ఇస్తావో అప్పుడే ఓటేస్తా. అదే అన్నిటికీ కరెక్షన్ జరుగుద్ది. జరగదు అనుకోక ప్రతి ఒక్క దానికి జరిగింది. ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజల్లో మార్పు వస్తుంది. చెప్పాను కదా ప్రజల్లో మార్పు రావడానికి రేపు మేనిఫెస్టోలో మీరు ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తా అవన్నీ ఇవన్నీ సినిమాటిక్గా ఉంటాయి. అది కాదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అదే జరిగింది. అందుకని అది కాదు నేను చెప్తున్నా కదా. ప్రతిదీ free మన కాళ్ళ కింద భూమి కదిలే రోజు వస్తుంది. ఆ రోజున మాత్రమే వీటన్నిటికీ నీకు సమాధానాలు దొరుకుతాయి. అప్పటి వరకు నేను మాట్లాడితే నువ్వు క్వశ్చన్ వేస్తే ఈ ఆర్గ్యుమెంట్లు తప్ప ఏ ఫ్రీ అయినా సరే ఫ్రీ అనేది నిజమైన పేదవాడికి అందాలి. కానీ ప్రతి వాడికి 100 ఎకరాలు ఉన్నాడు 50 ఎకరాలు ఉన్నాడు కూడా ఫ్రీ ఇస్తా పోతా ఉంటే మీరు ఇది ఎక్కడ పోద్ది? మీ కర్మ, మనందరి కర్మ. ఆ భగవంతుడు ఏదో దారి చూపించాలంతే.